మలయాళంలో తీస్తే మార్వలెస్, తెలుగులో తీస్తే యూజ్లెస్. వేరే లాంగ్వేజ్లో స్లో పేస్డ్ మూవీస్ తీస్తే ఎలా చూడాలో లెసన్స్ చెప్తారు. అదే తెలుగులో తీస్తే చీ నాస్టీ అంటారు. మాట్లాడదాం, గట్టిగానే మాట్లాడదాం. వీళ్ళ కోసం, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ కోసం ముందు ఇంట్రో కూడండి, దాని తర్వాత వీళ్ళని కూడదాం. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ బాగుంటే చాలా. స్లో పేస్డ్ తోడరం వెసెస్ స్లో పేస్డ్ తెలుగు మూవీస్. దీనికోసం అర్హత మీ క్వాలిఫికేషన్ ఏముంది అని ఆడియన్స్ ని ఈ ఫిల్మ్ మేకర్ అడుగుతున్నారు. దీనికోసం డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ దీస్ రివ్యూయర్స్. వీటి కోసం ఈ వీడియోలో గట్టిగానే మాట్లాడుకోబోతున్నాం. గెట్ రెడీ. మీరు తమిళలో చూసిన ఆ ఇద్దరు ఇంటెలెక్చువల్ సెంట్రిక్ గానే ఉంటది ఈ వీడియో. ఎండ్ దాకా చూడండి. ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను, ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందే చెప్పేస్తానండి, నాకు తొడరం మీద హేట్రెడ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, నాకైతే నచ్చింది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, పక్కింటోడు పెళ్ళం బాగుందిగా అని 10 సార్లు చూసే బదులు ఒక్కసారి మన పెళ్ళం ఎలా ఉంది అని మనసు పెట్టి చూస్తే బాగుంటుందేమో అని, అంతే. ఎనీవేస్, ఫస్ట్ తొడరం కోసం మాట్లాడేద్దాం. అంటే సినిమా నాకు ఎలా అనిపించిందో చెప్తా. బేసికల్లీ నాకు పర్సనల్గా సినిమా అయితే చాలా నచ్చిందండి. నేను జనరల్గానే ల్యాగ్, స్లో అనుకునే మైండ్ కాదు నాది. నేను సినిమా చూడాలి అనుకుంటే ప్రశాంతంగా కూర్చొని చూద్దాం అనుకుంటా. నా వరకు సినిమా ఏంటంటే హౌ వెల్ ఇట్స్ రిలాక్సింగ్ మీ అన్నదే. సో స్లో అండ్ ల్యాగ్ ఈజ్ బేర్లీ నథింగ్ ఫర్ మీ అండి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే సినిమా చాలా స్లో పేస్డ్. ఇనీషియల్గా సినిమా స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ మనం తెలుసుకోవాలంటే లిటరల్లీ మనం ఇంటర్వెల్ దాకా వెయిట్ చేయాలి. ఇంటర్వెల్ వరకు కూడా క్యారెక్టరైజేషన్స్, ఇంట్రడక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ అంత స్లోగా ఉంటుంది. ఇనీషియల్గా ఏదైతే పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారో అది ఇంటర్వెల్ టైంకి మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి. అంటే తప్పేం కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ మూవీ అనుకోవచ్చు. ఇది సినిమా ఎవరైతే చూసారో వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏం చెప్తున్నాను అన్నది. హోల్ మూవీని కన్సిడర్ చేస్తే వాళ్ళ మూవీని 40 minutes తక్కువ తీయొచ్చు. ఇంకా ఎలా అంటే, హీరో కళ్ళ ముందే ఉంది, హీరో చేతిలోనే ఉన్నది, హీరో చేతిలోనే జారి పడిపోయింది. కావాలనుకుంటే వెంటనే తీసి చూసేస్తే అక్కడే రివీల్ కూడా అయిపోతుంది. బట్ ద డైరెక్టర్ చూస్ టు కంటిన్యూ. అంటే అది పెద్ద ఇష్యూ ఏం కాదండి. నార్మల్గా సినిమాలో చూద్దాం, రిలాక్స్ మోడ్లో చూసేద్దాం అనుకున్నోడికి ఇవన్నీ పెద్ద ఫరక్ పడదు. బట్ నాకు వచ్చిన డౌట్, ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, దీస్ రివ్యూవర్స్ వీళ్ళకి ఈ కైండ్ ఆఫ్ మూవీ, ఈ పేస్డ్ మూవీ ఇది నాట్ దర్ కప్ ఆఫ్ టీ అనమాట. వాళ్ళకి ఎలా నచ్చింది. ఎన్నో మూవీస్ లాగు బొక్క అనేసిన వీళ్ళకి ఇది కూడా ఎక్కకూడదు కదా, ఎలా ఎక్కిందా అని డౌట్ వచ్చింది. చిన్న రీసెర్చ్ చేస్తే అర్థమైపోయిందండి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్. ఈ వీడియో చూడండి, చెప్తా. నిన్న నైట్ ఎందుకో లోగా ఉంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుందని చెప్పి ఒక సినిమాకి వెళ్ళిపోయాను భయ్య. గుర్తుపెట్టుకోండి, లోలో వెళ్ళాడు. అసలు అవుట్ ఆఫ్ నో వేర్ వచ్చింది తొడరం మూవీ. ఇది తెలుగులో రిలీజ్ అయిందని కూడా నాకు తెలియదు. మలయాళం సినిమా ఒకటి వస్తుంది మోహన్ లాల్ ది. అవుట్ ఆఫ్ నో వేర్ వచ్చిందంట, అంటే మూవీ వస్తుందని తెలియదు. ఏదో సినిమాకి వెళ్ళాలి, వెళ్దామని వెళ్ళాడు. ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే వీళ్ళు ఏ మలయాళం మూవీ వచ్చినా తోపు తురుమని పొగిడేద్దామని డిసైడ్ అయినా అయిపోయి ఉండాలి. లేకపోతే వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మూవీ మీద సినిమా నచ్చినా ఉండాలి. మలయాళం మూవీని ఎలాగో లేపడం అది కామనే. కీపింగ్ దట్ అసైడ్, మన సిచ్యువేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఈ రెండు మనకి మూవీ మీద ఒపీనియన్స్ మారుస్తాయి. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ లుక్ అవుట్ ఫర్ అనమాట. ఏదైనా సినిమా రిలీజ్ అయితే దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తుంది ఈ మీద. డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అన్నది పక్కన పెట్టి మన ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు వీళ్ళు మూవీలో. రీజన్ వై మీకు మన మూవీస్ నచ్చట్లే. ఊరికే లేపకండి. మలయాళం మూవీ బజ్ ఇక్కడ దాకా రీచ్ అవ్వదు ఎట్టి పరిస్థితిలో. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ మూవీ చూస్తే మనకు తోపు తురుములా అనిపించవచ్చు. అది వాళ్ళ గొప్పతనం కాదు, మీ వెర్రితనం అంతే. ఎక్కడ వస్తున్న వాటిని మీరు చూడలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాబిన్ హుడ్ మూవీ క్రింజ్ అన్నారు. ఆ మూవీకి నేను వెళ్ళిన రోజు ఇట్ వాజ్ ఎ హెక్టిక్ డే ఫర్ మీ. ఆ సినిమాకి వెళ్ళి బయటికి రాగానే ఐ ఫెల్ట్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎందుకంటే నేను రిలీఫ్ అయిపోయా కంప్లీట్ గా. నా ప్రెషర్ని కానీ దాన్ని కానీ నాకు రిలీవ్ చేయగలిగింది. దట్స్ వాట్ మూవీ మీన్స్. దిస్ ఈజ్ వాట్ ఏ మూవీ కెన్ డూ. సినిమాలు కూడా ఇందుకే చూడాలండి, లైక్ వీళ్ళు చెప్తున్నట్టు చూడడం కాదు. ఎనీవేస్, ఈ వీడియో చూడండి, మాట్లాడదాం.
నా కూడా తెలుగు వర్జన్ మల్టీప్లెక్స్ లో పోయినా నేను ఒక 40-50% ఫీల్ అయింది స్క్రీన్. అది నాకు షాకింగే. సో అమేజింగ్ విషయం ఏంటంటే థియేటర్ ఆల్మోస్ట్ ఫుల్ ఉండే భయ్యా, అండ్ అసలు పబ్లిసిటీ కూడా లేదు ఈ సినిమాకి. నేను ఎవరు రారనుకున్నాను, కానీ దట్స్ ద పవర్ ఆఫ్ అ గుడ్ సినిమా. వర్డ్ ఆఫ్ మౌత్ తో జనాలు తెలుసుకొని మరి సినిమాకి వస్తారు అని ప్రూవ్ అయింది ఈ సినిమా. సేమ్ డైలాగ్స్ వీళ్ళు రుద్దుతున్నారండి అంతే. ఏంటి ఇండైరెక్ట్ ప్రమోషన్స్ అసలు? ఇది ఏమైనా స్క్రిప్టా, లేకపోతే వీళ్ళు మాట్లాడుకునేస్తున్నారా రివ్యూస్? లేదా ప్రమోషన్స్ కి పే చేసే డబ్బులు వీళ్ళకే పే చేశారంటారా? అదర్ ఇండస్ట్రీస్ ఫుడ్ లీకింగ్ ఏంటండి అసలు? నాకు అర్థం కావట్లేదు. అసలు మనకు ఆ కర్మ ఏంటి, అవసరం ఏంటి? అసలు మనం ఎలాంటి సినిమాలు తీస్తున్నాం? ఇండియా మొత్తం TFI వైపు తిరిగి చూస్తుందండి. అలాంటి మనం వేరే ఇండస్ట్రీ ఫుడ్ లీక్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? అసలు వీళ్ళే ఎన్ని సినిమాల్ని, తెలుగు సినిమాల్ని బాలేదు, బొక్కలా ఉంది, లాగ్ ఉంది అని చెప్పేసి కొట్టిపడేశారు. కల్కి, కా, గుంటూరు కారం, గామి, మనమే, ఇలాంటి ఇంకా బోల్డ్ సినిమాలు. మన సినిమాలు కూడా ఇలాగే కన్సర్వేటివ్ గా చూడొచ్చు కదా. మన సినిమాలు అయితే అగ్రెసివ్ గా చూసి వేరే వాళ్ళు ఎవరి సినిమాలో అయితే పేషెన్స్ తో చూస్తే ఎలా అవుతుంది? ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు తోడారామ్ ఆర్ ఎనీ అదర్ మలయాళం మూవీ అండి, బట్ అక్కడ చేసింది ఇక్కడ ఎందుకని చేయట్లేదు? దట్స్ మై క్వశ్చన్. ఈ సినిమా వెంకటేష్ బాబు, బాలయ్య బాబు ఇంకా చిరంజీవి గారు మిస్ చేశారు భయ్య చేయకుండా. అంటే వాళ్ళు ఈ స్టోరీ వినుండరు, ఆర్ ఆ డైరెక్టర్ వచ్చి వీళ్ళకి నరేట్ చేసి ఉండడు, బట్ వీళ్ళు చేస్తే బాగుండేది ఈ సినిమా. ఎందుకండి వాళ్ళు చేస్తే లాగు, స్లో, టెంప్లెట్ మూవీ అని ఫ్లాప్ చేయడానిక? డెఫినెట్లీ దృశ్యం రీమేక్ అనేవారు. ఎలాగో కూడా చెప్తాను, ఇది తొడారం కాదు భయ్యా, దీనికి దృశ్యం 3 అని పెట్టుంటే బాగుండు టైటిల్. మీరే ఆలోచించండి, ఇలా అని కూడా కాదు. యాక్చువల్లీ ఈ సినిమా పేరు గుంటూరు కారం కాదు, చాలా ఘోరం అని పెట్టాల్సింది, ఆర్ సిగ్నేచర్ అని కూడా పెట్టొచ్చు. తొడరం బీయింగ్ మలయాళం మూవీ అండ్ నాట్ బీయింగ్ తెలుగు మూవీ ఈజ్ ఇట్స్ లక్ అండి. దాన్ని అట్లానే ఉన్నాయండి. వీళ్ళెంత హిపోక్రైట్స్ చూపిస్తాం చూడండి. డాక్టర్ గారు నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదండి, ఏం చేయమంటారు? మనమే సినిమా చూడు బాబు, మంచిగా నిద్ర పడుతుంది. చాలా రోజుల తర్వాత ఒక అన్బేరబుల్ సినిమా చూడడం జరిగింది భయ్య, అదే మనమే సినిమా. వాళ్ళు ఎందుకు తీసిర్రో మనం ఎందుకు చూసినామో అర్థం కాదు. సో ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలంటే వచ్చి కింద కామెంట్ చేయాలి. సినిమా చూసిన వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలన్నమాట. బట్ ఎస్, ఇంకో బోరింగ్ వీకెండ్ ఎట్ ద సినిమాస్. ఆఫ్ కోర్స్ కల్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటి అర్థం నాకు తెలీదు. అండ్ పర్ఫెక్ట్ ఉండాల్సిన పని కూడా లేదు, చూసేవాడికి నచ్చితే చాలు. అండ్ పట్టుకోవడానికి ఏమన్నా ఉండాలి మూవీలో. మరి నాకు పర్సనలీ నచ్చిందా అంటే కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదని చెప్పాలి. ఆఫ్టర్ ఏ పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. వీళ్ళ రివ్యూస్ అండి, కల్కికి, సర్వానంద్ మనమే మూవీకి. ఫస్ట్ మనమే కోసం మాట చెప్పాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ మూవీని థియేటర్స్లో చూడలే, అండ్ ఓటీటీకి వచ్చిన చాలా రోజుల తర్వాత చూశాను. ఈవెన్ అది ఓటీటీకి రావడమే చాలా డిలే వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, నేను ఈ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి టికెట్స్ కూడా బుక్ చేయడానికి రెడీ అయ్యా. బికాస్ సర్వానంద్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, అండ్ ఈజ్ లాస్ట్ ఫిలిం ఒకే ఒక్క జీవితం నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్. బట్ జనరల్గా వచ్చిన టాక్ ఏంటంటే, బాలేదు అన్నారు కదా, మళ్ళీ ఇంత హిక్టిక్లో బాలేని మూవీకి వెళ్ళడం ఎందుకని నేను నెగ్లెక్ట్ చేసి ఉండిపోయా. బట్ టు బి హానెస్ట్ చెప్తున్నా, ఈ మూవీని నేను ఓటీటీలో చూశాక నిజంగా రిగ్రెట్ ఫీల్ అయ్యానండి. థియేటర్స్లో ఎందుకు మిస్ అయ్యానా అని. వెరీ కంఫర్టబుల్ మూవీ, రిలాక్స్డ్గా మూవీ మొత్తం చూడొచ్చు, అండ్ చాలా కోర్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి, విచ్ వర్క్డ్ అవుట్ విత్ మీ వెరీ వెల్. నాకు తెలియదండి మీరు చూసారో లేదో, కానీ ఒకవేళ మీరు చూసుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఏదైతే చెప్తున్నాను అన్నది. స్లోనే బట్ బ్యూటిఫుల్ మూవీ అండి. ఏం రివ్యూస్ ఇచ్చారండి వీళ్ళు? బోరింగా, నిద్ర రాకపోతే మనమే మూవీకి వెళ్తే వస్తుందా? వీళ్ళకి ఒక్కటే క్వశ్చన్ అండి, తొడారానికి మీకు నిద్ర రాలేదా? ఇజంట్ ఇట్ స్లో? తొడారానికి అప్లై అయిన థియరీ మనమైకి ఎందుకు అప్లై అవ్వలేదు? మనమే కోసం ఒక్క బోర్డులో చెప్పాలంటే TFI ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అండి, ఇంక్లూడింగ్ మీ. ఈవెన్ అది ఓటీటీకి రాని కూడా చాలా స్ట్రగుల్ అయింది బికాస్ ఆఫ్ దట్ నెగిటివ్ బజ్ అరౌండ్ ఇట్. ఒకవేళ సినిమా చూడకపోతే ఒకసారి చూడండి, ఏమంటున్నాను అన్నది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ కష్టం, నాతోనైతే కాదు అట్లా. ఎందుకంటే సినిమా అంటే నాకు చాలా గొప్పది భయ్. సినిమాని ఒక డబ్బాలు వేస్తా, ఒక కేటగిరీలు వేస్తా, ఇక్కడికే కన్ఫైన్ చేస్తా, దీంట్లోనే చూడాలి, ఆ పరిమితిలోనే ఉండాలి. ఐ డోంట్ నో ఈ రూల్స్ ఎట్లా వస్తాయి, ఈ కేటగరైజేషన్లు ఎట్లా వస్తాయి. సినిమా గొప్పదే, కానీ లాంగ్వేజ్ బట్టి డిఫర్ చేసే నువ్వే ఏంటో తెలియాలి. ఇక రూల్స్ అంటారా, అది మనోళ్ళు పెట్టుకున్నవేనండి, ఇంకెవరో కాదు. యూ షుడ్ టేక్ వన్ మూవీ అట్ ఎ టైం. అంటే దృశ్యం లాగా ఉన్న తొడారాన్ని ఎలాగైతే నువ్వు తీసుకున్నావో అలాగే తెలుగు మూవీస్ని కూడా తీసుకోవాలి. రివ్యూ ఇవ్వాలి, ఫస్ట్ మనమే ఇవ్వాలి అనే పాయింట్లో సినిమాలు చూస్తే ఇలానే ఉంటుంది. నిజమైన సినిమా లవర్ అంటే రివ్యూలు ఇచ్చేవాడు, ఫస్ట్ డే ఫస్ట్ షోలు వెళ్ళేవాడు కాదండి. సినిమాకి ఎప్పుడు వెళ్ళినా సినిమాని సినిమాలో తీసుకునేటోడు.
నేను సినిమాకి వెళ్తే ఫోన్ కూడా చూడండి. ఒకవేళ ఫోన్తో పని ఉంది అని నేను అనుకుంటే సినిమాకే వెళ్ళను. సినిమా అంటే ఒక రోజంతా నానా సంకలు నాకి థియేటర్లోకి వెళ్ళి ఈ రోజు నేను నానా సంకలు నాకాను, కమాన్ రిలాక్స్ మై మైండ్, దీని నుంచి నాకు రిలీఫ్ ఇవ్వు అని మనమే ఇచ్చుకునే తెరిపి. టు మై సర్ప్రైజ్ వీళ్ళకి ఇది వేరే ఇండస్ట్రీ మూవీస్ లో దొరుకుతుంది, ఇక్కడ లేదా? ఏదైనా మూవీయేక చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇంకా దీన్ని గొప్ప అంటే ఎక్కడ చీప్ అయిపోతామని చులకనా? ఎనీవేస్ ఈ వీడియో చూడండి, మాడతాను. ఆఫ్ ద మలయాళం మూవీస్ గ్రేట్నెస్ ఏంటంటే సినిమా మాక్సిమం లైవ్ లొకేషన్స్ లోనే తీస్తారు, సెట్స్ లో చాలా తక్కువ తీస్తారు. ఈ సినిమా మాక్సిమం లైవ్ లొకేషన్స్ లోనే తీశారు భయ్య. సెట్సా? ఇది చూడండి. ఈ సినిమా భీమ్లీలో సెటప్ అయి ఉంటుంది భయ్య. రీసెంట్లీ ఒక 10 days ఉన్నాను భయ్య నేను భీమ్లీలో, కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల అనుకుంటా అది అంత ఆథెంటిక్ గా అనిపించలేదు. భీమ్లీ ఇలా ఉండదే అన్న ఫీలింగ్ అయితే నాకు క్రియేట్ అయింది. ఎవడు చెప్పాడు 5 days టూరిస్ట్ స్పాట్లు తిరిగితే తెలిసిపోద్దా? లేకపోతే కెమెరా ఎప్పుడు తీసుకెళ్లి బీచ్ లో పెడతా ఉండాలా? దీనికే కాదు, మనోడికి కల్కి మూవీలో కూడా న్యాచురల్ గా అనిపించలేదంట. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే సినిమా ఏ ఇయర్ లో జరుగుతుంది అకార్డింగ్ టు కల్కి? 2898 AD లో జరుగుతుంది. అది న్యాచురల్ గా ఎలా ఉంటది? ఎక్కడ తీయాలి? మార్స్ తీయాలా? సరే ఇది పక్కన పెడదాంలేండి. బడ్జెట్ ఇష్యూస్ ఏదైనా ఉందనుకోండి సినిమాకి, అది వైజాగ్ లో అయితేనే ఇంకా ఎకనామికల్ గా తీయొచ్చుగా, హైదరాబాద్ లో కంటే లేదా వేరియస్ ఎక్కడైనా కంటే. రోజు సాయంత్రం అవే రోడ్లలో తిరుగుతూ ఉంటారండి. నాకే అనిపించలేదు. అన్న చెప్తున్నాడు 5 రోజులు ట్రిప్కి వచ్చి. ఎందుకు చూపించానంటే ఆ మూవీ షూట్ తీసింది వైజాగ్ లోనే, లైవ్ లొకేషన్స్ అవి. బట్ అదే పాయింట్ కోర్టులో నెగిటివ్ అయిపోయింది, తొడారంలో పాజిటివ్ అయిపోయింది, గ్రేట్నెస్ అయిపోయింది. ఆలోచించండి మీరే. అంటే తొడారంలో కొంచెం అవసరాలు ఉన్నాయండి న్యాచురల్ తో తీయడానికి, కొండల మీద తీయడానికి. కోర్టు మూవీలో అలాంటి అవసరాలు లేవు. కోర్టు మూవీలో ఏది మేజర్ గా కావాలి? కోర్టులు కావాలి, పోలీస్ స్టేషన్ కావాలి, 2-3 రోడ్లు కావాలి. ప్రతి సెకండ్ ఏదో ఒకటి జరగబోతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ధగ్ 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 అని కొట్టుకుంటుంటుంది కాయ, గుండెకాయ, ఇంకా వాట్ కాయ. విక్రమ్ సినిమాలో టిపికల్ మలయాళం ఆర్ట్ సినిమా ఫీల్ సినిమా కాదు. ఫస్ట్ 40-50 minutes అట్లనే ఉంటది అనుకోండి, కానీ మధ్యలో సడన్ గా కథల ట్విస్ట్ వస్తుంది. అక్కడ నుండి మాస్ యాక్షన్ లెవెల్ పోతా ఉంటది. కాదండి, తొడారం మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా కమెంట్ చేయండి, అంత ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అది. సినిమా బాగున్నప్పటికీ సినిమా స్లో కాదు, పిచ్ స్లో. కాకపోతే ఇంత ఎగ్జాజరేషన్ ఏంటి? ఇంకా బ్లాంక్ స్టేట్ లోనే ఉన్నానండి. వీళ్ళు స్క్రీన్ తప్పిపోయి వేరే స్క్రీన్ కి పోయారా, లేకపోతే నేనే సీడీ మార్చేసేసుకున్నానా? మొత్తం మూవీ అంతా ఓపెన్డ్ గా రివీల్డ్ గా ఉంటదండి. నో సచ్ థ్రిల్స్ కానీ ట్విస్ట్ కానీ ఏం ఉండవు. తెలుగులో దీంట్లో 1% అర్థం చేసుకున్న సినిమా ఎంతో కొంత బాగుంది అనేటోళ్ళు కాదు వీళ్ళు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత బాగున్నప్పటికీ మరీ అంత కాదండి. నాకు తెలిసి ఇవే అనుకుంటా వాళ్ళ ప్రమోషన్స్. ఆ తొడారం టీం వాళ్ళది వీళ్ళకే పే చేసి లైక్ టు ట్రిక్ తెలుగు ఆడియన్స్. ఇదే కాదు, ఎన్ని మలయాళం మూవీస్ లేపుతున్నారు పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. ఆలోచించండి ఒకసారి. ఎనీవేస్ ఈ వీడియో చూడండి, మాడదా నెక్స్ట్ కథ అయితే ఉంటది. అండ్ ట్రీట్మెంట్ మాస్ ఉన్నప్పటికీ జనాలు, క్యారెక్టర్స్, వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం అవన్నీ చాలా నేచురల్ గా బిలీవబుల్ ఉంటాయి. అని చెప్తున్నా కదా, ఇది ఒక పెద్ద హీరో మాస్ సినిమానే. అవే మాస్ ఎలివేషన్ అదే జోన్ ఉంటది, కానీ కథ బలం ఉన్నది మూవీలో. క్యారెక్టర్లు స్ట్రాంగ్ ఉన్నాయి, ఇమోషన్ కూర్చుంటది. హీరో ఏమి ప్రపంచాన్ని సేవ్ చేయడానికి కోతలేడు, తన కుటుంబాన్ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు వ్యక్తి. అండ్ ఇలాంటి క్యారెక్టర్ నుంచి కూడా ఒక పెద్ద హీరో మాస్ వండియొచ్చు అని 2025 లో మళ్ళీ ప్రూవ్ చేసాడు మోహన్ లాల్. మోహన్ లాల్ ఎంత పెద్ద యాక్టర్ మనకు తెలుసు, ఎంత బ్రిలియంట్ యాక్టర్ కూడా మనకు తెలుసు. కానీ మళ్ళీ ప్రూవ్ అయింది సినిమాలో. చిన్న మూమెంట్లు ఇస్తుంటాడు, చిన్న నువాన్స్లు ఇస్తుంటాడు. సచ్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. బ్రిలియంట్ గా ఉంది భయ్ ఆ మూవీ. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ అంతా ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ లో ఒక పెళ్లి సెటప్ లో ఒక సాంగ్ వస్తుంది, గూగుల్ చేసి వినాలి ఆ సాంగ్ అర్జెంట్ గా. లేపేసేలా ఉన్నారు కదా అయ్యా. ఇక నేను చెప్పలేనండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా చెప్తే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు ఉంటుంది. సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. లేదు చూడలేని వాళ్ళు అయితే చూసి నేను కరెక్టా కాదో ఒకసారి మీరు అనుకోండి, లేకపోతే వచ్చి కమెంట్ చేయండి. ఏంటంటే తుడరు అనే సినిమా చాలా ఎఫర్ట్ పెట్టి కాన్షియస్ గా తీసిన ఒక వెల్ మేడ్, వెల్ క్రాఫ్టెడ్ బిగ్ హీరో మా సినిమా. మజా వస్తుంది. లాస్ట్ షాట్ లో వెళ్ళిపోయే ముందు ఆ మ్యూజిక్ ఎఫర్ట్ వేరే వాళ్ళు పెడితే, కానీ మన వాళ్ళు పెడితే చూడండి. ప్లీజ్ అరే కొత్తగా చేశారు, కష్టపడ్డారంటే కష్టపడితే ఏంటి, ఎవరైతే ఏంటి కాదు, ఒక్కటే వీళ్ళంతా ఒక్కటే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు చూసారండి, ఆ జాబితే వీళ్ళంతా. అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ ఆఫ్ దేర్ వర్కింగ్ బిహైండ్ అవర్ ఇండస్ట్రీ అండి. ఇదే కానీ కంటిన్యూ అయితే ఒకప్పుడు టీఎఫ్ఏ బాగుండేదిరా అని చెప్పుకుంటామేమో ఫ్యూచర్లో మనం. లైక్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా మన చిన్నప్పుడే బాగుంటుండేరా అని. ఈదర్ వే వన్ ఫైనల్ ఆన్సర్ అండి. ఈ వీడియో చూడండి, క్లోజ్ చేద్దాం ఇది అయిపోయాక.
అర్హత, మీ క్వాలిఫికేషన్ ఏముంది అని ఆడియన్స్ ని ఈ ఫిల్మ్ మేకర్ అడుగుతున్నారు. మన మాట్లాడాలంటే నాకు ఇంత అర్హత ఉందా లేదా అని మనకు మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడంలో తప్పే లేదు. కానీ ఈ రోజు ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలాంటి సినిమాలు చేయాలో కమల్ హాసన్ కి చెప్తున్నాడు. ఇప్పుడు నేను అర్హత అనే పదం కాకపోతే నేను ఏమంటాను చెప్పు. ఈ రోజు తగ్ లైఫ్ మణిరత్నం సినిమా ఎలా తీయాలో చెప్తున్నారు. అండ్ వాళ్ళని బై ద వే చిన్న కరెక్షన్ అండి, ఆయన అంటుంది అందరు ఆడియన్స్ని కాదు, మీ రివ్యూవర్స్నే. కాకపోతే మీ రివ్యూవర్స్ని డైరెక్ట్గా అంటే సినిమాని బతకనివ్వరుగా, అందుకే రివ్యూర్ అని కూడా వాళ్ళే. ఎంతైనా ఆయన కూడా చాలా కష్టపడి ప్రొడ్యూసర్ని తెచ్చుకొని ఉంటాడుగా. ఎలా కాదన్నా తలదూకోకుండా ఇంట్లో కూర్చొని వీడియోలు తీసి పెడితే వచ్చేసిన రీచ్ కాదు కదా. అయినా రివ్యూవర్స్ కూడా ఆడియన్స్ అని మీరేగా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి లెసన్స్ ఏం చెప్పట్లేదే. అంటే రివ్యూవర్స్ అందరూ ఆడియన్స్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఆడియన్స్ అందరూ రివ్యూవర్స్ అయితే మాత్రం కాదుగా. ఇక్కడ లెసన్స్ ఎవరు చెప్తున్నారు, అది చెప్పిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రతి ఆడియన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ అగ్రి చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే, బట్ ఇట్ డజంట్ వర్క్అవుట్. సినిమాకి టికెట్ కొని వచ్చారు, సినిమా నచ్చిందా లేదా అదే కావాలి వాళ్ళకి. నచ్చితే నచ్చిందని పోస్ట్ చేసుకుంటారు వాళ్ళ ప్రొఫైల్లో, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తారు. వాళ్ళు కరెక్ట్, ఎవడు ఇష్టం వాడిది. సినిమా నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, మాట్లాడదాం, ఇది కూడా చూసండి. ఆడియన్స్ కి అర్హత, క్వాలిఫికేషన్ ఎందుకు? సినిమా బాగుందో లేదో చెప్పడానికి. పెద్ద పెద్ద డైరెక్టర్సే ఆడియన్స్ కోసం సినిమా తీస్తామంటారు. మీకోసమే మీరు సినిమా తీసుకుంటే ఒక పని చేయండి, ప్రైవేట్ గా స్క్రీనింగ్ వేసుకోండి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి. సారీ, అర్హత ఉన్న వాళ్ళకి. ఒక సినిమా బాగుందో లేదో చెప్పడానికి అర్హత అలాంటి అవసరం లేదు. అండ్ ఆ ప్రేక్షకుడు ఫిల్మ్ మేకర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఒపీనియన్ ఏంటి? మీకు అర్హత ఉందా? అబ్సల్యూట్లీ అండి, ఏం చెప్తుందంతా కరెక్టే. ఎవ్రీవన్ హ్యాస్ టు అడ్మిట్ ఇట్. కానీ సినిమా చూసాక బాగుందా లేదా అనేంతవరకే చెప్పగలవు. అయితే టొమాటోస్ ఎలాగిస్తున్నావు, రేటింగ్ ఎలాగిస్తున్నావు? సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.6 టమాటోస్ భయ్యా. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.85 టమాటోస్ భయ్యా, 2.84 టమాటోస్ భయ్యా, 2.96 టమాటోస్ భయ్యా. ఈ రేటింగ్స్ ఎందుకు ఇవ్వలేదో చెప్తా వినండి. ఇప్పుడు మీరు బిల్డింగ్ చూసారండి, లేదా ఒక మాల్ చూసారు, చూసి అది బాగుందా లేదా, స్పేషియస్ గా ఉందా లేదా అని మాత్రం మీరు చెప్పగలరు. ఎందుకు? మనం చాలా మాల్స్ చూసాం కాబట్టి, లేదా చాలా బిల్డింగ్స్ చూసున్నాం కాబట్టి. కానీ ఆ బిల్డింగ్ కట్టడానికి ఎంత మెటీరియల్ వాడారు, ఏ మెటీరియల్ వాడారు, ఎంత రాడ్స్ యూజ్ చేసి ఉంటారు, ఎంత మంది లేబర్ వచ్చి ఉంటారు, ఇవన్నీ మీరు చెప్పలేరు. ఎందుకు? అవి చెప్పాలంటే ఒక సివిల్ ఇంజనీర్ రావాలి, లేదా ఒక కాంట్రాక్టర్ రావాలి. ఇంకా క్లియర్గా చెప్తే వినండి. ఇప్పుడు నువ్వు మ్యాట్రస్ కొనాలనుకుంటున్నావు, చెక్ చేసావు, ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేసి కంఫర్ట్ ఎలాగుందని పడుకున్నావు, లేచో అన్నీ చెక్ చేసుకున్నావు, చూసావు. ఇప్పుడు నీకు అది కంఫర్టబుల్గా ఉందా లేదా చెప్పగలవు, కానీ దాని లోపల ఏ మెటీరియల్ వాడారు, ఏ మెటీరియల్ వల్ల నీకు కంఫర్ట్ వచ్చింది అన్నది నువ్వు చెప్పలేవు. అది చెప్పాలంటే మళ్ళీ అక్కడ మ్యానుఫ్యాక్చరర్ రావాలి. అంటే నువ్వేం ఫీల్ చెప్పగలవు, కానీ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అన్నది నువ్వు చెప్పలేవు. అంటే సినిమా బాగుందా లేదా అన్నది నువ్వు చెప్పగలవు, అంతేగాని డైరెక్షన్ ఎలా చేయాలి, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి అన్నది నువ్వు చెప్పలేవు. నువ్వేమన్నా 2 seconds 3 seconds వీడియోస్ చేస్తున్నావు యూట్యూబ్లో, అంటే బాగుంది లేదా బాగాలేదు సినిమా అని చెప్పేసి కట్ చేసేస్తున్నావు వీడియోస్ నువ్వు. సో రిమెంబర్, మన ప్రపంచం నడిచేదే ఆ బేసిస్ మీద. ఏ జాబ్ అయినా ఆ జాబ్కి సర్టిఫైడ్ అయిన పర్సనే చెప్పగలడు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అన్నది. నువ్వు ఓన్లీ ఏం కావాలి, ఎలా అనిపించింది అని మాత్రమే చెప్పగలవు. చాలా రాకెట్స్ లాంచ్ చేయడం నేను చూశాను, సో నేను ఒక రాకెట్ లాంచ్ చేసేస్తాను అని అడగగలవా? అడుగుతావా పోనీ? మరి సినిమాలు ఎక్కువ చూసినంత మాత్రాన సినిమా ఎలా తీయాలి అని ఎలా చెప్పేస్తున్నావు? సో వేరే ఏ జాబ్లోని లేని క్వశ్చనింగ్, క్రిటిసిజము ఓన్లీ సినిమా వర్క్ దగ్గరే ఎక్కువ ఉందండి. లిటరల్లీ చెప్తే వీ హ్యావ్ టు బ్రేస్ దేర్ పేషెన్స్. అంటే వేరే వర్క్ని తక్కువ చేయడం అని కాదండి, బట్ దిస్ ఈజ్ అ మేజర్ సెట్ బ్యాక్ దట్ సినిమా వర్కర్స్ ఆర్ ఫేసింగ్ త్రూ అవుట్. ఫైనల్గా ఒక్కటండి, నువ్వు డైరెక్టర్కి డైరెక్షన్ ఎలా చేయాలి అన్నది చెప్తావా, దాన్ని నువ్వు మినిమం డైరెక్షన్ చేసి ఉండాలి. లేదు ఒక లైట్ బాయ్ చెప్తావా, దాన్ని నువ్వు ఆ లైట్ బాయ్ వర్క్ చేసి ఉండాలి. లేదు నేను లైట్ బాయ్గా పనిచేశాను కానీ డైరెక్టర్కి ఏకంగా డైరెక్షన్ ఎలా చేయాలో చెప్పేస్తానంటే దొబ్బదండి. ఈ వీడియో మీకు నిజంగానే మన TFI ప్రాబ్లమ్స్ని చూపించిందన్నా, లేదా ఒక ఫిల్మ్ మేకర్ కష్టాన్ని ఎంతో కొంత అర్థమయ్యేలా చేసినా, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ఇంకా మీకు మంచిగా అనిపిస్తే ఒక కమెంట్ కూడా చేయండి. ఐ విల్ గివ్ ఎ లవ్ ఫర్ ఇట్. ఎనీవేస్, ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బస్ గయా, టాటా, గుడ్ బై.